దేవుడు ఎక్కడ కూడా చెప్పటల్లా. నీ తోటి వారికి చేసినటువంటి నీ సాయాన్ని బట్టి దేవుడు నేను ఒకవైపున ఉంచుతూ ఉన్నాడు. ఎటువైపు ఉంచుతూ ఉన్నాడు? నీతిమంతులుగా వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు అవసరతలో నీ దగ్గరకు వచ్చినా సరే నీ చేతనైనటువంటి సాయాన్ని నువ్వు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభువు చేసిన విధముగా మనము కూడా చేయమని నాడు క్రీస్తు ప్రభువు నూతన ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మదర్ తెరీసా వలె కాకపోయినా మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేహి అని లేదా అవసరతని మన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేయడంలో ముందుండాలి. రెండవది, క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తగ్గింపు మనస్సు కలిగి ఉన్నాడో మనము కూడా తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి. ఎవరు అధికారాన్ని ఇచ్చినా, ఎవరు దేన్ని ఇచ్చినా సరే దానిని ఒక బాధ్యతగా మనము స్వీకరించాలి. పెద్దరికం అంటే బాధ్యతాయుతంగా జీవించాలి. అంతేగాని ఇచ్చినటువంటి అధికారాన్ని, ఇచ్చినటువంటి హోదాను అడ్డు పెట్టుకొని వికృతమైనటువంటి చేష్టలు చేసేటటువంటి జీవితాన్ని జీవించడము కాదు అని ఈనాడు ప్రభు ప్రప్రథమంగా శిష్యుల పాదాలను కడిగినటువంటి సంఘాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఉదాహరణకి ఈనాడు శిష్యుల పాదాలు ఎవరు కడగబోతున్నారట? పాదాలు ఎవరు ఏ పాదాలు కడుగుతారు? విచారణ గురువే ఈ గ్రామంలో ఉన్నటువంటి 12 మంది వ్యక్తులను పిలిచి మీ కళ్ళ ముందే కాళ్ళను కడగవచ్చు అన్నాడు. ఎందుకని? ఇదిగో క్రీస్తు ప్రభుని యొక్క ప్రతిబింబాలుగా, అపర క్రీస్తులుగా గురుత్వ అభిషేకాన్ని పొందుకున్నటువంటి మరి బాధ్యతలు స్వీకరించినటువంటి విచారణ గురువు మీకు సేవ చేయడానికి మీ మధ్యలోనికి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని కూడా తెలియపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఈ గురు